రీసెంట్‌గా హెచ్-1బీ రిలేటెడ్‌గా చాలా రకాల యాడ్స్ అయితే వచ్చాయి. ఎగ్జైల్ యాక్ట్ అని చెప్పి, హైర్ యాక్ట్ అండ్ హెచ్-1బీ అండ్ ఎల్-1 రీఫార్మ్ యాక్ట్ అండ్ వైసా యాక్ట్, ఐఐఎస్ఏ యాక్ట్ అని చెప్పేసి ఇలా చాలా రకాల యాడ్స్ అయితే వచ్చాయి. ఇందులోపల ఓన్లీ ఒకటి మాత్రం హెచ్ఐఆర్‌ఈ యాక్ట్, హైర్ యాక్ట్ అనేది మాత్రం హెచ్-1బీలకి పాజిటివ్‌గా అంటే ఇంకా కూడా ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకుంటే బావుంటది అని చెప్పేసి. బట్ రిమైనింగ్ అన్నీ కూడా హెచ్-1బీ ఉండకుంటేనే బెటరు అన్నట్లుగా ఉన్నాయి రిమైనింగ్ అన్నీ. సో, యాజ్ యూజువల్‌గా అలాంటిదే ఇప్పుడు ఇంకొక యాక్ట్‌నైతే ఇంట్రొడ్యూస్ చేశారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో. అండ్ హెచ్-1బీ వీసా అబ్యూజ్ యాక్ట్ ఆఫ్ 2026 అని చెప్పేసి. సో, దీని యొక్క స్టోరీ ఏంటి? దానికంటే ఇది ఆల్మోస్ట్ కూడా మనం ఎప్పుడు వినేటివే అన్నీ కలిపితే ఇది అని అనుకోవచ్చు. సో, చాలా సార్లు విన్నవే ఇందులోపల కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. 1 ఆర్ 2 మాత్రం డిఫరెంట్‌గా ఉంటాయి అంతే. సో, దీని వెనక అసలు ఇలా అవుతే ఎలా ఉండొచ్చు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఇంకెవరైనా కూడా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, వీడియో చూసిన అందరూ లైక్ చేస్తే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో, ఇంకా టాపిక్‌లోకొచ్చినట్లయితే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఒకతనైతే దీన్నైతే ప్రవేశపెట్టారు. అండ్ ఒక 3 ఇయర్స్ వరకు ఈ హెచ్-1బీని ఫ్రీజ్ చేయాలి. అంటే ఎవరికీ కూడా న్యూగా ఈ హెచ్-1బీ వీసాలనైతే ఇవ్వకూడదు అని చెప్పేసి. అండ్ ఇందులోపల ఇంకా ఓన్లీ కూడా 25,000 వరకు మాత్రమే న్యూగా వీసాలనివ్వాలి అని చెప్పేసి. అంటే ప్రెజెంట్ 85,000 ఉంటాయి కదా! దానిని 25,000కి తగ్గించాలి అని చెప్పేసి. 85,000 ఏంటి ఇంత ఎక్కువగానే ఇస్తూ ఉంటారు. యాక్చువల్‌గా మనకి బయట అంటే రూల్ ప్రకారం ఇట్లా 85,000 ఎవ్రీ ఇయర్ క్యాప్ అని కానీ, కొన్నిసార్లు 1,50,000, 1,20,000 నాట్ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ 1,27,000 తీస్తున్నారు. అంటే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి. 85,000 అన్నది అది పైకి పేరే గాని చాలా వరకు కూడా మోర్ దాన్ 85,000 తీసుకుంటారు. బట్ ఈ ఇయర్ ఇంకెంత అన్నది మనకింకా తెలియలేదు. తెలిస్తే వీడియోలో చెప్తానులెండి గాని. సో, మోర్ దాన్ ఉంటది. సో, అలా రాకుండా ఓన్లీ 25,000 తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఓన్లీ గూడా అమెరికన్స్‌కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అమెరికా లోపల ఉన్న వాళ్ళనే ఫస్ట్ రిక్రూట్ చేసుకోవాలి అని జెప్పేసి. ఆల్రెడీ ఇది గూడా మనం చాలా సార్లు విన్నాం గదా! ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి వీళ్ళకే ఇవ్వాలి. ఇన్ కేస్ వేరే కంట్రీ వాళ్ళని ఇదంతా రిక్రూట్ చేసుకున్నట్లయితే దానికి గట్టిగా అంటే అసలెందుకు చేసుకుంటున్నారు? యూఎస్ఏలో ఈ స్టఫ్ లేదా? అంటే యూఎస్ఏలో ఆ పర్సన్ లేరు గాబట్టే మేము వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాము అని జెప్పేసి ఎల్‌సీఏ అవి చేయాల్సి ఉంటది అని జెప్పేసి. కానీ సరే దాని గురించి మనం తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటదనేది దాంట్లో మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఈ ఓపీటీ అనే దానిని గూడా తీసేయాలి అని చెప్పేసి, అండ్ ఈ గ్రీన్ కార్డ్స్ కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి, అండ్ వీసా స్టేటస్ అంతా చేంజ్ అవుతే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ మల్టిపుల్ జాబ్స్ సో, ఇట్లా థర్డ్ పార్టీస్ ద్వారా జాబ్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా! దానిని గూడా స్టాప్ చేయించాలి అని చెప్పేసి. అండ్ ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా 200,000 వరకు సాలరీస్ ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి మోస్ట్‌లీ అంటే కంపెనీని బట్టి వేరే ఉంటదిలెండి గానీ చాలామంది ఏంటంటే 120, 130 అలా ఉంటుండొచ్చు అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు మోస్ట్‌లీ 65, 70కి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. $65,000, $70,000కి, $75,000కి వచ్చిన వాళ్ళు. అండ్ ఈ రీసెంట్ టైమ్ లోపల 80, 85 అలా అయింది. బట్ ఇక్కడికొచ్చాక కంపెనీస్ చేంజ్ అవుతే దాని యొక్క సాలరీస్ ఇంకా హై అవుతూ ఉంటది. అది మీకు తెలిసిందే కానీ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ ఇలానే 75, 80 ఇక్కడికొస్తూ ఉంటారు. సో, అండ్ ఇది కంపెనీని బట్టి, పొజిషన్‌ని బట్టి అండ్ మేనేజర్స్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. అదంతా వేరేలెండి గానీ బట్ ఇప్పటి నుంచి ఏంటంటే 200,000 వరకు సాలరీ ఉండాలి అని జెప్పేసి. సో, ఇంకా ఇలా కొన్నైతే చెప్పుకుంటూ వచ్చారు. ఇంక ఇవన్నీ చెప్పడం కంటే హెచ్-1బీని కంప్లీట్‌గా తీసేయాలి అని చెప్తే అయిపోతది. అదే ఇవన్నీ అవ్వాలి అంటే హెచ్-1బీ అనేదే ఉండదు అని జెప్పేసి. అండ్ ఇందులోపల చాలా వెర్షన్స్ మనం వింటాము. అవును కదా! ఫస్ట్ ప్రియారిటీ అమెరికన్స్‌కే ఉండాలి కదా! అంటే డెఫినైట్‌లీ అమెరికన్స్‌కే ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి అనేది. అండ్ చాలా వరకు ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ హెచ్-1బీస్ త్రూ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ వలన అమెరికన్ పీపుల్‌కి చాలా వరకు కూడా జాబ్స్ లేకుండా పోతున్నాయి. సో, వాళ్ళ కంట్రీలోనే వాళ్ళు స్ట్రేంజర్స్ లాగా ఉండిపోతున్నారు. అంటే వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం ఆక్యుపేషన్ ఉంది. అండ్ కొన్ని కంపెనీస్‌లో అయితే కంప్లీట్‌గా ఓన్లీ ఇండియన్సే ఉంటున్నారు. కంప్లీట్‌గా అసలు ఇండియన్స్‌నే రిక్రూట్ చేసుకుంటున్నాయి కొన్ని కంపెనీస్ అని జెప్పేసి. ఎందుకంటే మోస్ట్‌లీ 70% వరకు ఈ హెచ్-1బీస్ త్రూ ఇండియన్సే ఉంటారు. నెక్స్ట్ చైనీస్ ఇలా ఉన్నా కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఇండియన్సే ఉంటారు. ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్‌కి సంబంధించిన దాంట్లో. ఇంకా మోస్ట్‌లీ ఇండియన్సే ఎక్కువగా తీసేసుకుంటున్నారు జాబ్స్ అని జెప్పేసి.
అండ్ దీన్ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా అమెరికన్స్‌నే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఫస్ట్ హైర్ వీళ్ళనే చేసుకోవాలి అనేది. అండ్ వేరే కంట్రీస్ నుంచి వచ్చేసి ఇక్కడ చాలా వరకు లూప్ హోల్స్‌ని యూజ్ చేస్తున్నారు. హెచ్-1బీ అంటేనే అది పెద్ద స్కామ్ లాగా తయారయింది అని చెప్పేసి. సో, ఇందులోపల ఇవన్నీ కూడా కరెక్టే అయినా కూడా మరి ఇప్పుడు ఈ యాక్ట్ అన్నది ఇంకా ఫర్దర్ స్టేజ్‌కెళ్ళాలి. ఇంకా చాలా ఇంతకుముందు వచ్చినటువంటి చాలా యాక్ట్ అంటే ఈవెన్ ఎడ్జెల్ యాక్ట్, హైరీ యాక్ట్, వైసా యాక్ట్, హెచ్-1బీ, ఎల్-1బీ రీఫార్మ్ యాక్ట్ అదొక్కటి కొంచెం ముందుకెళ్ళింది లెండి. హెచ్-1బీ అండ్ ఎల్-1 రీఫార్మ్ యాక్ట్ అది డిఫరెంట్ అది వేరేది. బట్ రిమైనింగ్‌వి అన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేయడమే గానీ ఏది కూడా ముందుకైతే ఎళ్ళలేదు. బట్ ఇది కూడా ఎళ్తాదంటే మనం చెప్పలేము. అండ్ ఇతనికి కూడా కొంతమందయితే సపోర్ట్ చేస్తున్నారు. అమెరికాలో పాలిటిక్సే అంత డిఫరెంట్‌గా ఉంటాయి. సరే అదంతా డిఫరెంట్ స్టోరీ లేండి కానీ, ఇది ఇంక అవుతదా లేదా అంటే మనం అసలు ఏది కూడా చెప్పలేం. ఒకవేళ అవుతే మళ్ళీ వీడియో చేసుకోవడం తప్ప. బట్ సరే ఇంక మీ ఊహ ఇంక మీరు అవుతదనుకుంటే కామెంట్ చేయండి అవుతది అని. వాటెవర్ ఇట్ ఈస్. బట్ అంతో ఇంతో అయితే మార్పులైతే జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు కూడా ఇమిగ్రేషన్ అయితే తగ్గించేశారు. ఆల్మోస్ట్ $100,000 అనేది పెట్టిన తర్వాతనే బయట నుంచి యూఎస్ఏకి రావడం తగ్గించారు. ఇప్పుడు యూఎస్ఏ లోపల ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఇట్లా ఎక్స్‌టెన్షన్స్ ఇవ్వడము, వన్స్ I-140 ఫైల్ చేసుకోవడానికి సంవత్సరాల తరబడి యూఎస్ఏలోనే ఉండిపోవడం, వాటిని తగ్గించాలి గదా! అక్కడ తగ్గితే ఇంకా ఫ్యూచర్‌లో ఇంకేదైనా తగ్గుతది. ఈ I-140 ఫైల్ చేసిన తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిందాంట వండుకుంటూ, ఇలాంటివి చాలా రూల్స్ ఉంటాయి గదా! అందులోపల ఏమైనా మార్పు జరిగితే కొంచెం పాజిటివ్ ఉండొచ్చు. ఆల్రెడీ ఈ ఇయర్ బయట నుంచి యేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గింది హెచ్-1బీస్. ఆల్మోస్ట్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకే ఎక్కువ పర్సెంటేజ్ పిక్ అయ్యాయి కూడా. అండ్ ఫ్యూచర్‌లో హెచ్-1బీస్‌ని కూడా సాలరీ బేస్డ్ చేయాలి అని జెప్పేసి. ఆల్మోస్ట్ ఈ ఇయర్ కొంచెం సాలరీస్‌ని బేస్ చేసుకునే కదా లాటరీ రాకుండా అంటే సరే లాటరీ లోపల సాలరీస్‌ని చూసేసారు. బట్ ఫ్యూచర్ లోపల సాలరీ బేస్డ్ చేయాలి అని జెప్పేసి. అండ్ కంపెనీస్ ఓన్లీ సిటిజన్స్‌ని హెచ్-1బీకి రీప్లేస్ చేస్తాయా అంటే అది చాలా పెద్ద క్వెషన్ మార్క్. అది చాలా వరకు కష్టం. కంపెనీస్ హెచ్-1బీల ప్లేస్‌లో అమెరికన్ సిటిజన్స్‌ని చేస్తారా అంటే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే అసలు హెచ్-1బీసే వద్దు అని అనుకున్నప్పుడు ఈ స్టూడెంట్ వీసాలను చాలా వరకు కూడా తగ్గించాలి. అంటే స్టూడెంట్స్‌కి ఇక మీరు ఫ్యూచర్‌లో ఎలాంటి హోప్స్ లేవు యూఎస్ఏ మీద. ఓన్లీ కూడా మీరొచ్చి చదువుకుంటే చదువుకోండి. లేదు అంటే లేదు అనేది ఒక కరెక్ట్‌గా చెప్తే వాళ్ళు కూడా మనీ వేస్ట్ చేసుకోరు కదా! ఇప్పుడు వచ్చిన తర్వాత హెచ్-1బీలే ఇవ్వము. మీకసలు ఫ్యూచరే ఉండదు. ఏదో వచ్చి మనీ తీసుకొని ఇక్కడ ఎకానమీకి హెల్ప్ అవుతది అనేసి. అంటే 30,00,000, 40,00,000, 50,00,000 వరకు కూడా స్పెండ్ చేసేవాళ్ళున్నారిక్కడ. సో, ఏంటంటే అక్కడ దానిని తగ్గిచ్చారనుకోండి. సరే అఫ్‌కోర్స్ స్టూడెంట్స్ రావడం కూడా తగ్గిందిలెండి గానీ, ఎంతైనా కూడా అంతేం తగ్గల. సో, పర్సెంటేజ్ అయితే డ్రాప్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ ఇండియాలో ఉండడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ, ఎంతైనా కూడా అంటే వచ్చే ముందే ఈ రూల్స్ ఇలా అనేది అక్కడ స్టూడెంట్స్ దగ్గరనే తగ్గిస్తే, వాళ్ళు ఇక్కడికి రావడం, మళ్ళీ నెక్స్ట్ హెచ్-1బీ చేసుకోవడం ఇదంతా ఒక ప్రాసెస్ లాగా ఉంటది. బట్ అలా తగ్గిస్తే మళ్ళీ వీళ్ళ ఎకానమీకి కూడా హెల్ప్ అవ్వదు కదా! అంటే చాలా వరకు స్టూడెంట్స్‌లోనే అమెరికన్ యొక్క జీడీపీకి చాలా వరకు హెల్ప్ అవుతది కాబట్టి అది కష్టమే. అండ్ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయా ఓపీటీ అంటే అస్సలు యాక్సెప్ట్ చెయ్యవు. ఇవన్నీ అవుతాయా అంటే చిన్న చిన్న మార్పులు జరగొచ్చు కానీ కంప్లీట్‌గా అయితే అది చాలా వరకు కష్టం. ఏమవుతదంటే ఔట్‌సోర్సింగ్ అయిపోతది. అంటే మొత్తం గూడా బయటికెళ్ళిపోతాయి జాబ్స్ అన్నీ కూడా. అండ్ అమెరికాకి టాక్సెస్ వైస్‌గా లాస్ జరుగుతది. అండ్ ఇక్కడ అమెరికా అండ్ కంపెనీస్ కూడా మొత్తం గూడా వేరే కంట్రీకి మూవ్ అయిపోతాయి. నిజంగా యూఎస్ఏలో వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇబ్బందవుతదన్నట్లు. అంటే కంపెనీస్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించవు. అంటే అంత లాభం లేదు అని అనిపించినప్పుడు వేరే కంట్రీస్‌కి మూవ్ అయ్యాయనుకోండి. సో, ఇప్పుడు అమెరికన్స్‌కి గూడా ప్రాబ్లమ్ ఏర్పడతది. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కంట్రీ ఆలోచించుకుంటది. ఏదైనా ఒక న్యూ రూల్ రాగానే వెంటనే చేసేయరు. బట్ వీళ్ళకేంటంటే ఇలాంటి ఒపీనియన్ అయితే ఒకటున్నది అని జెప్పేసి. అండ్ వీళ్ళకి గూడా కొంతమందయితే సపోర్ట్ చేస్తున్నారు. మోస్ట్‌లీ చాలా మందికేంటంటే అమెరికన్స్ ఇప్పుడు చాలా మంది గ్రాడ్యుయేట్ అవుతూ ఉన్నారు. అండ్ రీసెంట్‌గా అంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మంచి అవకాశాలుండాలి అనేది. అందులోపల పెద్దగా తప్పేమీ లేదు. సో, అది కరెక్టే. ఎందుకంటే వాళ్ళ కంట్రీ లోపల వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి. అండ్ వాళ్ళకే ఆ జాబ్స్ కూడా రావాలి. సో, దీని లోపల వాళ్ళకేవైతే పొజిషన్స్ ఉంటాయో అవి వాళ్ళకొస్తేనే బెటర్. కానీ అమెరికన్స్ స్టెమ్ కంటే కూడా ఇప్పుడు వేరే వాటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. అంటే అమెరికన్స్ ఎక్కువగా కూడా జెండర్ స్టడీస్ కానియండి, లేదు అంటే ఆర్ట్‌కి సంబంధించినవి కానియండి, వీటి సైడ్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. స్టెమ్ కంటే కూడా. మీరు అబ్జర్వ్ చేయండి చాలా మంది కూడా స్టెమ్ చాలా తక్కువ మందుంటారు. ఎక్కువగా వేరే వాటి మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు. జెండర్ స్టడీస్ ఎక్కువ మంది చదువుతూ ఉంటారు. సో, ఇలా వేరేవి బట్
వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ కేస్ అంతా ఇలాంటిది మొత్తం H1బీస్‌ని తీసేయాలి అంటే అమెరికాకి చాలా వరకు నష్టం జరుగుతది. ఎందుకంటే ఔట్ సోర్సింగ్ అయిపోతది. మొత్తం కూడా H1బీస్ బయటికెళ్ళిపోతాయి. మొత్తం కూడా మళ్ళీ ఇండియాకొస్తాయి. సో, ఇండియాకి మాత్రం బెటరే. ఎట్లా చూసినా కూడా బెటర్‌మెంటే ఉంటది. ఇంకా అంతే అండి. అదైతే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు ఇలా ఉండాలి అని చెప్పేసి. అది ఇంకా ఎన్నో స్టేజెస్ దాటుకుంటూ ఎక్కడికో ఎళ్ళిపోయి అక్కడ కూడా సిగ్నేచర్ అయితే అది అప్లై అవుతది. చూద్దాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు కూడా తెలీదు. అయితే చూద్దాం. లేదు అంటే లేదు. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. సో, ఇంతే. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.